హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఆదన్ మరొకడం. నేను మీ ప్రసాద్. డిప్యూటీ సీఎం పవన్ చేతిలో జగన్ అవినీతి భాగవతం. విషయం ఏంటి అంటే ఇక మొదలైంది ప్రక్షాళన. ఎక్కడెక్కడ ఏం జరిగింది, ఏంటి అవినీతికి సంబంధించిన వ్యవహారం ఏంటి అనేది కావాలని తవ్వలేదు. మరలా ఇక్కడ వీళ్ళు సాధారణంగానే వీళ్ళ పరిపాలనలో భాగంగా ఏదైనా శాఖకు వెళ్ళినప్పుడు ఆ శాఖకు సంబంధించిన అంశాలు ప్రస్తావిస్తూ ఉంటే అప్పుడు అవాక్కయ్యే ఆ అంశాలు బయటపడుతూ ఉన్నాయి. ఇప్పుడు తాజాగా ఏంటి అంటే ఒక అవినీతి భాగవతం బయటపడింది. అది ఏంటో ఇప్పుడు మీకు తెలియజేస్తాను. సో విషయం ఏంటి అంటే జనసేన అధినేత పవన్ కళ్యాణ్, ఆయన ఇప్పుడు డిప్యూటీ సీఎం అయ్యారు కదా. సో పరిపాలనలో ఆయన ఒక ప్రముఖ పాత్ర, తన శైలిని తన ముద్రని వేయాలి అని చెప్పేసి ఖచ్చితంగా నేను స్వచ్ఛమైన పరిపాలన అందిస్తాను, ప్రజలకు అందుబాటులో ఉంటాను అని చెప్పేసి ఏదైతే ఎన్నికలకు ముందు వాగ్దానం చేశారో దాన్ని నెరవేర్చుకునే క్రమంలో ఇప్పుడు కొన్ని అంశాలు బయటకు వస్తున్నాయి. ఏంటి అంటే స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ అని చెప్పేసి మామూలు గ్రీన్కో, ఏది కాలుష్య నివారణకి సంబంధించిన అంశం కానీ ఈ పొల్యూషన్కి సంబంధించిన వ్యవహారం కానీ అట్లా స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ అని ఉంటుంది. ఈ కార్పొరేషన్ నిధులు కూడా గల్లంతయ్యాయి అంటే ఇక దీనిని బట్టి ఏం జరుగుతుంది అనేది మీరు అర్థం చేసుకోండి. సో ఇక్కడ ఏంటి అంటే గ్రీన్కోకి సంబంధించి కొన్ని ఎకరాలు ఉంటాయన్నమాట, పచ్చదనం కాపాడుకోవడానికి, కొంచెం ఫారెస్ట్ ల్యాండ్స్ కావచ్చు అట్లా. సో దీనికి సంబంధించి అవి కూడా కొన్ని వేల ఎకరాలు వేరే వాళ్ళకి కేటాయించారు అంటే ఇక దీనిని బట్టి ఇది ఎంత క్విడ్ ప్రోకో వ్యవహారమో అర్థం చేసుకోండి. సో ఇది కూడా ఆ సమయం కనుక ఒకసారి మీరు కనుక గుర్తించినట్లయితే ఇది నిజంగా క్విడ్ ప్రోకోనా, లేదు కావాలనే ప్రజల ప్రయోజనం కోసం కేటాయించారా జగన్మోహన్ రెడ్డి గారు అని మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల కోడ్ ఎప్పుడు వచ్చింది అండి? మార్చి 16వ తేదీన. అయితే మార్చి 15వ తేదీన కొన్ని జీవోలు వచ్చినాయి. ఆ జీవోలు చూస్తే ఖచ్చితంగా అవాక్ అవుతారు. ఏంటి ఆ జీవోలు అని కనుక మీరు అడిగితే, నంద్యాల జిల్లాలో ఎకరం 5 లక్షలకి, ఎకరం 5 లక్షలకి ఎక్కడైనా వస్తుందా? కానీ నంద్యాల జిల్లాలో జగన్మోహన్ రెడ్డి గారు ఎకరం 5 లక్షలు కేటాయించండి అని చెప్పేసి జీవో విడుదల చేశారు. అది కూడా ఎన్ని ఎకరాలు తెలుసా? 975 ఎకరాలు. అలాగే కర్నూలు జిల్లాలో అవుటు మండలంలో 4800 ఎకరాలు, అది కూడా ఎకరం 5 లక్షలకే. సో దీనిని బట్టి అసలు ప్రభుత్వ భూములు ఏ విధంగా అట్లా 5 లక్షలకి కేటాయించేస్తారు అది అర్థం చేసుకోవాలి కదా. సో ఇప్పుడు అది కూడా మార్చి 16వ తేదీన ఎన్నికల కోడ్ వస్తుందంటే మార్చి 15వ తేదీనే ఆయన జీవో రిలీజ్ చేశారు. సో అంటే ఏంటి, ఇకంతా ప్లాన్డ్ అని అనుకోరా? పైగా ఎవరు ఆ వ్యక్తి ఏంటి అని ప్రతి ఒక్కరు కూడా అనుకుంటారు. సో ఇదంతా ఎలా బయటపడింది? ఇప్పుడు ఒక జోన్కి సంబంధించి పవన్ కళ్యాణ్ గారు చేద్దామని చెప్పేసి అనుకుంటే భూములు ఎంతెంత ఉన్నాయి, ఎక్కడ కేటాయించాలి ఏంటి అని చెక్ చేసుకుందాం అనుకుంటే అప్పుడు ఈ అంశాలు బయటకు వచ్చినాయి. అదేవిధంగా ఈ యొక్క స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్కి సంబంధించి నిధులు ఉంటాయి. 2021లో అక్కడ ఎంత ఉన్నాయంటే ఆ నిధులు, ఆ కార్పొరేషన్కి సంబంధించి 2020 కోట్ల నిధులు ఉన్నాయి. అది 2024 వచ్చేసరికి అంటే ఎన్నికలకు ముందు సుమారుగా 2500 కోట్ల రూపాయల వరకు ఉన్నాయి. కానీ ఇప్పుడు చెక్ చేస్తే అసలు దాంట్లో నిధులు ఎంత ఉన్నాయో తెలుసా? 7 కోట్లు మాత్రమే ఉన్నాయి. మరి మిగతావి ఏమవుతాయి? సో ఈ మిగతావి ఏమైనా అనేది కూడా కొంచెం లోతుగా విశ్లేషించుకోవాల్సి వస్తే, సో అప్పటి సిఎస్ జవహర్ రెడ్డి గారు ఏదైతే ఈ బడ్జెట్ రిలీజ్ చేయండి అని చెప్పేసి, అంటే రిలీజ్ చేయమని చెప్పేసి ఎర్రా శ్రీలక్ష్మి అనే ఐఏఎస్ అధికారికి ఆయన చేయటం, దానికి తగినట్టుగా రింగ్ ఫెన్స్డ్ అకౌంట్ అని చెప్పేసి వాళ్ళు చేయటం. ఆ రింగ్ ఫెన్స్డ్ అకౌంట్ అంటే అది స్పెషల్ పీడిఎఫ్ అకౌంట్ అంట, దానికి ట్రాన్స్ఫర్ చేశారు. మరి అది ఎవరి చేతిలో ఉంది, ఏం జరిగింది అంటే కాకినాడ వైసీపీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి చలమలశెట్టి సునీల్, ఆయనకి ట్రాన్స్ఫర్ అయినాయి అంట. ఎందుకు ట్రాన్స్ఫర్ అయినాయి ఏంటి అని లోతుగా తీస్తే, ఏదైతే పవన్ కళ్యాణ్ గారి పైన పోటీకి ఉన్నారు కదా, అక్కడ టీటైం ఉదయ్ శ్రీనివాస్ ఉన్నారు జనసేన పార్టీ తరఫున, అలాగే పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీలో ఉన్నారు. సో ఆయన కోసం కేటాయించండి, దానికోసం ఖర్చు చేయండి అని చెప్పేసి చేశారు అని చెప్పేసి కథనాలు వస్తున్నాయి. సో అది కన్ఫర్మేషను అని చెప్పేసి అయితే మాత్రం ఇప్పుడు మనం డిసైడ్ అవ్వలేం. కానీ ప్రస్తుతానికైతే ఈ సమాచారం వచ్చింది. సో 2500 కోట్ల రూపాయల నిధులున్న ఆ స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్లో ఇప్పుడు 7 కోట్లు మాత్రమే ఉన్నాయి. ఆ 7 కోట్లు మాత్రమే ఎందుకు ఉన్నాయి
అని చెప్పేసి మిగిలిన ఎటు డైవర్ట్ అయినాయి ఏంటి అని చెప్పేసి అంటే ఏమో సార్ డైవర్ట్ అయిపోయినాయి. ఎవరికి డైవర్ట్ చేశారు ఏంటి అంటే దానికి ఎక్కడ కూడా సమాధానం లేదు, నీళ్లు నవ్వులుతూ ఉన్నారు. సో దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా క్లియర్ కట్గా నాకు ప్రజెంట్ చేయాలి అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు వాళ్ళకి ఆర్డర్ పాస్ చేశారు. సో దీనిని బట్టి అసలు ఏం జరుగుతుంది మీరే అర్థం చేసుకోండి. గ్రీన్కో అలాగే స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్లో మరి గ్రీన్కోలోనేమో 1000 ఎకరాల భూములు, ఎకరం 5 లక్షల కంట, సెంటు భూమే రావట్లేదు 5 లక్షలకి, ఎకరం 5 లక్షలకి ఎలా కేటాయిస్తారు? పైగా అది ప్రజల భూమి కదా, అంటే ప్రభుత్వ భూమి అంటే ఏంటి ప్రజలదే కదా. సో ప్రజలకి ఏదైతే మంచి పొల్యూషన్ లేకుండా మంచి గాలి రావాలి అని చెప్పేసి గ్రీనరీ పెంచుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే కదా. మరి అటువంటి దాంట్లో కూడా ఈ విధంగా కేటాయించేసి చేసుకుంటూ ఉన్నారు. సో దానికి సంబంధించిన అంశాలు, అలాగే ఈ స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్కి సంబంధించిన నిధులు, ఇవన్నీ కూడా అసలు ప్రతి ఒక్కటి అంటే నిధులు ఏమైనా సరే సంక్షేమ పథకాలకు డైవర్ట్ అయినాయి అని చెప్పేసి తీస్తే అది కాదు ఇలా అని చెప్పేసి. ఇప్పుడు చూసారా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో రూల్స్కి విరుద్ధంగా అందరూ పనిచేశారు. ఏ ఒక్కరు వాళ్ళు వీళ్ళు అతిథులు అంటాం లేదు. పోలీస్ శాఖ వారు, రెవెన్యూ శాఖ వారు, ఐఏఎస్ అధికారులు ప్రతి ఒక్కళ్ళు కూడా ఇక వాళ్ళకి ఏంటంటే రూల్స్ పద్ధతి ఇంక ఏం ఉండవు, ఇంకా మనల్ని అడిగేది ఎవరో మన ఇష్టం అన్నట్లుగా నడిచిపోతూ ఉంది. ఇక దీనికి సంబంధించి మరిన్ని అంశాలు కూడా త్వరలో బయటికి రాబోతున్నాయి అని చెప్పేసి అయితే వార్తలు వస్తున్నాయి. కానీ ఇది ఆషామాషి విషయం కాదు, గుర్తుంచుకోండి. ఏ కార్పొరేషన్లో చూసినా సరే నిధుల కొరత. ఏమవుతున్నాయంటే అది కూడా డైవర్ట్ చేసేసాం. మామూలుగా ఎస్సీ ఎస్టీ నిధులు కూడా సంక్షేమ ఏది అడిగినా కానీ అది అమ్మఒడిలో ఉంది, లేదా ఇంకో దాంట్లో ఉంది. ఇదే కానీ స్పెసిఫిక్గా కొన్ని కార్పొరేషన్స్ ఉంటే వాళ్ళకి ఇంత అమౌంట్ ఇంత బడ్జెట్ అని ఉంటుంది. సో దాన్ని కేటాయించాల్సిందే. కానీ ఇక్కడ ప్రజల కోసం ఇచ్చేసాం కదా, నా బటన్ నొక్కుడు కార్యక్రమంకే ఇచ్చేసాను కదా అని చెప్పేసి అనుకుంటే చివరికి పరిస్థితి ఏ విధంగా ఉంటుంది అనడానికి ప్రత్యక్ష సాక్ష్యం ఇవే. మరి చూడాలి ఇక ముందు ఎట్లాంటి అంశాలు తెరపైకి రాబోతున్నాయి అనేది. పైగా అక్కడ అదంతా కూడా మానిటర్ చేస్తుంది ఎవరో కాదండోయ్, పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం. ఆయన సంగతి మీకు తెలియదేం కాదు. ఆయన ఏదైనా పట్టుకు కూర్చున్నారంటే దాని విషయం తేల్చాల్సిందే. సో ఇప్పుడు మరి దీనిపైన ఏ విధమైన ఇంకా ఆసక్తికరమైన అంశాలు బయటకు రాబోతున్నాయి. కానీ ప్రస్తుతానికైతే మాత్రం దీనిపైన ఆ అధికారులు అల్లల్లాడిపోతూ ఉన్నారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి చేతిలో మరి జగన్ అవినీతి భాగవతం అన్నదానిపైన మీ విలువైన ప్రయాణ కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఆదాయం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.